హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కరీంనగర్. సో పిల్లలు పుట్టట్లేదు అంటే ఐవీఎఫ్ ఒకటేనా మనకు ఆప్షన్ అనేది తెలుసుకుందాం. పిల్లలు పుట్టట్లేదు అంటే కారణాలు చాలా ఉండొచ్చు. సో కారణాలు అనేది ట్యూబ్ దగ్గర ఉండొచ్చు, కారణాలు సర్విక్స్ దగ్గర ఉండొచ్చు, గర్భసంచి మూతి దగ్గర ఉండొచ్చు కారణం, లేదా గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా అండాశయాల్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో ప్రాబ్లం ఎక్కడ అని తెలిస్తేనే మనకు సొల్యూషన్ ఏంటిది అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్యాబ్లెట్స్ అనేది ఎప్పుడు వాడాలి? ఒక 1 ఇయర్, మోర్ దెన్ 1 ఇయర్ కలిసి ఉన్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఓవరీస్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు, లేదా అండోత్పత్తి దగ్గర ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ వాడి చూడొచ్చు. సో ట్యాబ్లెట్స్ వాడాక అండం అనేది ఉత్పత్తి అవుతుందా లేదా, పెరుగుతుందా లేదా విడుదల అవుతుందా లేదా, ఇది అనేది చెక్ చేస్తూ వెళ్తాము. సో ట్యాబ్లెట్స్ అనేది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి ఆప్షన్ ట్యాబ్లెట్స్ ఆర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చెప్తాము. రెండోది ఐయుఐ అనేది ఎప్పుడు చేస్తామంటే, ఒకవేళ మేల్ పారామీటర్స్ అంటే సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం ఉంది, కౌంట్ ఏమైనా తగ్గుతుంది, మోటిలిటీ తగ్గుతుంది, బార్డర్ లైన్ ప్రాబ్లం ఏమైనా ఉంది ఆ టైంలో, లేదా సర్విక్స్ దగ్గర ప్రాబ్లం అనేది మనం అనుకుంటున్నాం అంటే గర్భసంచి మూతి దగ్గరే చాలా కొందరికి యాంటీబాడీస్ ఉండి అక్కడే స్పర్మ్స్ అనేది చనిపోవడం జరుగుతుంది, లేదా నెక్స్ట్ స్టెప్ ఓవ్యులేషన్ ఇండక్షన్ చాలాసార్లు ట్రై చేశారు అయినా అవ్వట్లేదు, సో లెట్స్ ట్రై ఈ స్టెప్ అన్నట్టు ఉంటుంది. సో ఐయుఐతో ఈ కారణాలను తొలగించవచ్చు. దానికన్నా కొన్ని కారణాలు ఐవీఎఫ్కి ముందు కొన్ని చెక్ చేసేది ఏంటంటే, గర్భసంచిలో ఏమైనా పుల్పిరి ఉండడము, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండడము, లేకపోతే ఎండోమెట్రోసిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడము, ఇట్లాంటి ఏమన్నా మనకు కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ను తొలగించి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. ఇవన్నీ కారణాలు కూడా తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారు, పదే అన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నారు, ఆర్ క్లియర్ కట్ రీజన్స్ ఏమైనా తెలుస్తుంది, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్ అని తెలుస్తుంది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. దానికి వేరే ఆప్షన్ ఉండదు. సో ఇవన్నీ కారణాలు ఒకటి తెలుస్తుంది, అన్ని కారణాలు తెలుస్తున్నాయి, ఆప్షన్స్ అన్నీ ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఆర్ డైరెక్ట్ ఏజ్ అనేది 38 కన్నా ఎక్కువ ఉంది, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేట్ చేశారు, ట్యూబ్స్ 2 బ్లాక్ ఉండడం అనేది తెలుస్తుంది. సో ట్యూబ్ ఏర్పడేది, ప్రెగ్నెన్సీ ఏర్పడేది ట్యూబ్లో, సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలుస్తుంది, బియాండ్ రిపేర్ చేసేటట్టు లేదు, ఈ కారణాలు ఏమైనా ఉన్నాయి, లేదా ఏజ్ ఎక్కువ ఉంది, ఏమేజ్ చాలా తక్కువ ఉంది, సో కౌంట్ అనేది తక్కువ ఉంది, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆప్షన్ విల్ బి ఐవీఎఫ్. సో ఫస్ట్ కారణం ఏంటో మనం తెలుసుకోవాలి, కారణంని బట్టి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ముందుకెళ్తూ ఉంటాం.